అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. వారఫలంగాని చూసుకుంటే 1వ తారీఖు జూన్ 2025 నుంచి 7వ తారీఖు జూన్ నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారంలో గ్రహస్థితులు చాలా మారుతున్నాయి. అయితే ప్రస్తుతానికి మనం ముఖ్యంగా శుక్ర గ్రహం యొక్క మార్పుని తీసుకుంటున్నాం. తర్వాత బుధ గ్రహం కూడా మారుతుంది ఈ వారం చివరిలో. అలాగే కుజుడు కూడా మారుతున్నాడు. సో దీన్ని బట్టి అందరికీ వారఫలం ఎలా ఉందో చెప్తాం. ఈ వారంలో శుక్రుడు మేషరాశిలో, సూర్యుడు బుధుడు వృషభ రాశిలో, గురువు మిథున రాశిలో, కుజుడు చంద్రుడితో కలిసి కర్కటక రాశిలో మొదలవుతున్నారు. అలాగే వారం చివరిలో కుజుడు సింహరాశిలోకి వస్తున్నారు. కేతు వచ్చేసి సింహరాశిలో ప్రయాణిస్తున్నాడు. అలాగే రాహు కుంభరాశిలో, శని మీనరాశిలో, అలాగే చంద్రుడు కర్కాటకము, సింహం, కన్య, తులారాశి వరకు ప్రయాణిస్తున్నారు. ఇది గ్రహ సంచారం అండి. మరి దీన్ని బట్టి 12 రాశులకు జాతకం ఎలా ఉందో ఈ వారం అంతా తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ కూడా జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ పేరు, డేటు, టైము నా నెంబర్కి వాట్సాప్ చేయండి. 58 పేజీల జాతకాన్ని రెడీ చేసి మీతో ఫోన్లో 20 నిమిషాలు మాట్లాడి పరిహారాలు చెప్పి PDF పంపిస్తాను జాతకాన్ని. అలాగే ఎటువంటి సమస్యలు ఉన్నా దానికి సింపుల్గా పరిష్కారం చెప్పేటువంటి మార్గం మన దగ్గర చాలా ఉన్నాయి. అందుకే మన ఛానల్ పేరు thesimple.astrologer.com అని చెప్పేసి పేరు పెట్టుకున్నాం. అలాగే శ్రీనివాస జ్యోతిష్య నిలయం అని చెప్పేసి ఫేస్బుక్లో మన పేజ్ ఉందండి. అది కూడా మీరు దయచేసి చూడండి, లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, అలాగే జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, ఈ వారం చివరిలో కుజగ్రహం యొక్క మార్పు, బుధగ్రహం యొక్క మార్పుని లెక్కలోకి తీసుకోకుండా సూర్యుని యొక్క మార్పుని తీసుకొని చెప్తున్నాను. నమస్కారం. గోపాల్ అయ్యంగార్. కుంభరాశి వాళ్ళకు 1వ తారీఖు జూన్ నుంచి 7వ తారీఖు జూన్ వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ రాశి వాళ్ళందరికీ శుక్రుడి యొక్క స్థితి మార్పు మేషరాశిలోకి రావడం, అలాగే బుధుడు వృషభ రాశిలోకి, కుజుడు సింహరాశిలోకి వెళ్తున్నాడు. అనేక మార్పులు ఉన్నాయి. ఎలా ఉందో చూద్దాం. ఈ వారంలో శని గ్రహం యొక్క స్థితి బాగా ఉండడం వల్ల కుంభరాశి వాళ్ళు విందులు వినోదాల్లో పాల్గొంటారు, సంతోషంగా ఆనందంగా గడుపుతారు. అలాగే మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. పాజిటివ్ ఎనర్జీ బాగా కనిపిస్తుంది. ఈ వారం ధన ఆదాయం చాలా బాగుంది. కుటుంబ సంతోషం చాలా బాగుంది. పిల్లల చదువులో మంచి పురోగతి కనిపిస్తా ఉంది. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు బాగుంటాయి. మానసిక స్థైర్యాన్ని బాగా కలిగి నలుగురికి సహాయం చేసే విధానంలో మీరు ఉంటారు. చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకోవటం, స్నేహితులతో బాగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. విలువైన వస్తువులు, వాహనాలు, ఏదైనా సరే ఆభరణాలు కొనడానికి ఈ వారం మీకు అంత బాగా లేదు. నష్టానికి గురే అవకాశం ఉంది. జాతకాలు చూసుకున్న తర్వాతనే అలాంటి ఇన్వెస్ట్ చేయడం మంచిది. తొందరపాటు పనికిరాదు. సంతానం పురోగతి బాగుంది. వాళ్ళ చదువులు బాగున్నాయి. విదేశీయానాలు బాగుంది. దూర ప్రయాణాల్లో మంచి లాభాలు ఉన్నాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో ఎటువంటి బెంగ అక్కర్లేదు. చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. శత్రువులు మిత్రులు అవుతారు. రుణ ఒత్తిడి పెద్దగా ఉండదు. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉండడమే కాదు, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం ప్రేమికులకు ఎంతో అనుకూలంగా ఉంది. పెళ్లి కాని వాళ్ళు శుభవార్తలు అందుకుంటారు. అదృష్టంగాని చూసుకుంటే ఈ వారంలో అదృష్టం అనేది చాలా తక్కువ. అన్నిటికీ బాగా కష్టపడాల్సి ఉంటుంది. అలాగే పెద్దల యొక్క ఆశీస్సులు అనుకున్నంతగా దొరకదు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ఉద్యోగంలో చివరి వారంలో, అంటే వచ్చే వారం నుంచే బాగుంది. ఉద్యోగంలో మీకు మంచి గుర్తింపులు అవి ఉంటాయి. ప్రస్తుతానికైతే అవి లేవు. అధికారుల ఆదరణ లేక కొంత ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉంటారు, కానీ తొందరపాటు పనికిరాదు. వారం చివరి తర్వాత కుజుని యొక్క మార్పు వల్ల ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. వ్యాపార పరంగా కుంభరాశి వాళ్ళకి మంచి లాభాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో మంచి దూకుడు ప్రదర్శిస్తారు. ముందుకు దూసుకు వెళ్తారు. కొత్త వ్యాపారంలో పెట్టుబడికి అనుకూలంగా ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. కుంభరాశి అంటే ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల్లో పుట్టిన వాళ్ళు, కుజ మహాదశ, రాహు దశ, గురు దశలో పుట్టిన వాళ్ళు, పెరిగిన వాళ్ళ ఇది పెద్దవాళ్ళైన కొద్ది దశల్లో మార్పులు వస్తుంటాయి. మార్పులు ఎలా ఉంటుంది, ఏం కథ, ఏ దశ నడుస్తుంది, అంతర్దశ ఏంటి, అన్ని తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ నా నెంబర్ పంపించండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్తా. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఏ సమస్యకున్నా సింపుల్గా మనం సమాధానం చెప్తాం, సింపుల్గా పరిహారాలు చెప్తాం. కాబట్టి thesimple.astrologer.com అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ బాధ్యతగా గుర్తిస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.